బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడునంట. ఎవరంటే ఇక్కడ నీతిమంతుని గురించి, యథార్థపరుడు గురించి, చేతులు చాపి వారి గురించి మాట్లాడు. వారు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. బీదలకి ఇవ్వటం అంటే చేతులు చాపటమే కదా. మరి దేవునికి వాక్యం అంటుంది బీదలకిచ్చును, ఇచ్చినంత మాత్రాన ఏమైనా తక్కువైపోతుందా? వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడినంట. ఈరోజు అవును, దేవుడు తన కొమ్ముతో మన తలను అభిషేకించును గాక. మన కొమ్ము అవును, మన జీవితం, మన ఆత్మీయ స్థితి, మన ఆర్థిక పరిస్థితులు, మన దేహ విషయంలో అన్నింట్లో ఘనత నుండి హెచ్చించబడుదుము గాక. వాడు దాతృత్వము నుండి. ఓ ఎంత అద్భుతమైన కార్యం! అంటే ఎవరైతే ప్రభుని ఆశ్రయిస్తారో, ఎవరైతే మరి దయాళులై ఉంటారో, ఎవరైతే నీతి గలవారో, వాత్సల్యత కలిగి ఉంటారో, ఎవరైతే దాతృత్వ హృదయాన్ని కలిగి ఉంటారో, ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరైతే అలా చేతులు చాపుతారో వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. వారు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి అంటే నీతిమంతుని యొక్క నీతి నిత్యం నిలుచునంట. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ఈరోజు ఘనతను వస్త్రంగా ధరించుకుందాము గాక. అవును, ఘనతలోకి మనం వచ్చుదుము గాక. అవును, కూర్చుకొని ఇంకొక విధంగా చెప్పాలంటే కొంత దేవునికి ఇచ్చిన తర్వాత మిగిలేలాగా, ఉండేలాగా, అప్పు లేకుండా ఇతరులకు ఇచ్చేలాగా, ఇంకా మన జీవితంలో అలా చేస్తున్న కొలది ఇంకా ఇంకా పెరిగిపోయేలాగా దేవుడు కార్యము చేయును గాక. అటువంటి బలమైన కార్యము చేయును గాక. చూద్దామా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. మొదటి అధ్యాయము చూద్దాం కొన్ని మాటలే. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. చూడండి, ఇక్కడ చూస్తే అవును, దేవుడు తన చేతులు చాపి ప్రజలు మారాలని, రక్షణ పొందాలని, స్వస్థపడాలని, వారి జీవితాన్ని మార్చుకోవాలని, వారు కూడా సామర్థ్యాన్ని, ఆర్థిక సామర్థ్యాన్ని, కుటుంబ సామర్థ్యాన్ని, అన్ని రకాల సామర్థ్యాలు పొందడానికి తన చేతులు చాపగా ఎవ్వరు కూడా లక్ష్య పెడతలేరంట. ఎంత బాధాకరం! చూడండి, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. అంటే దేవుడు చేయి చాపుతా ఉంటే ఆ దీవెన తీసుకోవడానికి కూడా మనుషులకు కష్టం అవుతుందంట. ఆ రక్షణ పొందడానికి, ఆ స్వస్థత పొందడానికి, ఆ నెమ్మది పొందడానికి. అంటే పిలిస్తే లోబడతలేరంట, వింటలేరంట, గ్రహిస్తలేరంట. ఈరోజు నేను పిలవగా వినకపోతిరి. చూడండి, పిలుస్తా అంటే వింటున్నారా? వింటలేరు. లోబడతారా? కంటిన్యూటీ అవుతున్నారా? మరి కంటిన్యూటీ అవుతలేరు. ఏదో ఒక వంక, అంటే ఏదో ఒక రూపంలో వారి సొంతగా వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరును లక్ష్య పెట్టకపోతిరి. లక్ష్య పెట్టే ప్రతి కుటుంబం యేసు నామములో దీవించబడుగాక. లక్ష్య పెట్టే ప్రతి కుటుంబం ఆశీర్వదించబడుగాక. అవును, ప్రభు విషయాన్ని ఎప్పుడైతే లక్ష్య పెడతామో, ఆ చేతులు చాపిన చేతుల వైపు మన ప్రయాణం ఎప్పుడైతే ఉంటుందో అటువైపుగా అడుగులు వేస్తామో, ఆ చేతులు చాపిన వైపు ఎప్పుడైతే మన అడుగులు ఉంటాయో అక్కడ ఎలాగుంటుందంటే సమృద్ధి ఉంటది. అవును, అటువైపే నడిచాడు పేతురు. అందుకే చేతులు దేవుడు చాపిన వైపే, ఇటు కుడి వైపు చేతులు చాపని చేయి చాపగా అటువైపే వెళ్ళాడు, అటే అడుగులు వేసుకున్నాడు. 2 దోణులు నిండిపోయినట్టుగా చూస్తున్నాం. అవును, దేవుడు ఇటు చేతులు చాపుతారో అటే మన ప్రయాణం ఉండాలా. అవునండి, చేతులు చాపినప్పుడు అక్కడ ఆశీర్వాదం ఉంటది. ఈరోజు చేతులు చాపే వైపు దేవుని చేతులు చాపుతున్నాడు, చాపని వారి వైపు కూడా చాపుతున్నాడు, అవిధేయుల వైపు కూడా చాపుతున్నాడు. అయితే ఎవరైతే రెస్పాండ్ అవుతున్నారో వారి జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటది. నిజమే, పేతురు అందుకే మారిపోయాడు చేతులు చాపినప్పుడు. అవును, ఆ చేతుల్లోకి పేతురు జీవితం వెళ్ళిపోయింది. పేతురు జీవితం కాదు, ఆర్థిక పరిస్థితులు మారిపోయినాయి. ఆర్థికంగా కాదు, కుటుంబం మారిపోయింది. సేవకుడు అయిపోయాడు. ఒక దినాన నడుస్తూ నీడ పడితే అద్భుతాలు జరిగినాయి. అతను చేతులు పెడితే, అతను మాట్లాడితే అభిషేకము దిగివచ్చి గొప్ప కార్యాలు జరిగిపోయినాయి. ఈరోజు మరలా అంటున్నా, నేను పిలువగా మీరు వినకపోతిరి,
నిన్ను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. ప్రభువు స్వస్థపరచాలని, దీవించాలని, రక్షించాలని, విడుదల చేయాలని, దెయ్యము నుంచి, బాధ నుంచి, కష్టాల నుంచి విడిపించాలి. చేతులు చాపుతా అంటే ఆ చేతుల్లోకి, క్షేమం గల చేతుల్లోకి ఎవరు కూడా వారి జీవితాన్ని తీసుకొని రావట్లేరు, అనగా వాక్యాన్ని వింటలేరు. దేవుని సన్నిధికి రానటువంటి కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు అలా కాదు. మనము ఆయన చేతుల వైపు మన అడుగులు ఉన్నట్లయితే, లక్ష్యం ఉంచినట్లయితే, మన ఆర్థిక పరిస్థితులే కాదు, మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఈరోజు అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. చూద్దామా, బైబిల్ కనుక చూద్దామా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును. 19వ అధ్యాయము 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. ఎంత అద్భుతమైన దేవుడు! అపకారము చేసే దేవుడు కాదు, ఉపకారము చేసే దేవుడు. బీదలను కనికరించేవాడు. అందుకని బీదలను చూసి, కాపరు లేని జనులను చూసి కనికరపడి 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు విరిచివగా వారు తినగా తృప్తి నందగా ఇంకా మిగిలిపోయినట. ఇక్కడ అంటున్నాడు, అవును, బీదలను కనికరిస్తే యెహోవాకి అప్పిచ్చువాడంట. వాని ఉపకారమునకు, అది ఉపకారం అంట, వాని ఉపకారం మర్చిపోడంట. అరే, బేదోడికి చేస్తే దేవునికి చేసినట్ట, ఎంత అద్భుతం! ఇతరులకు చేస్తే దేవునికి చేసినట్టంట, సేవకు చేస్తే దేవునికి చేసినట్టంట. ఎంత ఆశ్చర్యమైన కార్యం! దేవునికి వాక్యం అంటుంది, బీదలను కనికరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడంట. ఈరోజు యేసు నామములో ప్రత్యుపకారం మనకు వచ్చునుగాక. నువ్వు చేసిన దానికి, నువ్వు కనికరించిన దానికి దాని అర్థం, నువ్వు జాలిపడిన దానికి, నువ్వు కంపాషన్ చూపించిన దానికి, అంటే నువ్వు కటాక్షించిన దానికి, కనికరపడిన దానికి, దాతృత్వము కలిగి వినుతీయక చేతులు చాపిన దానికి దేవుని ఉపకారం ఏంటి తెలుసా? దేవుని ప్రత్యుపకారం ఏంటి తెలుసా? నీకు ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుటయే. ఈరోజు మరలా అంటున్నా, నీ ఆర్థిక సామర్థ్యం పెరగబోతుంది. నువ్వు పెంచుతున్న కొలది, నువ్వు చాపుతున్న కొలది, నీ చెయ్యే కాదు, చేతులు చాపిందంట ఆమె. నాట్ ఫర్ సింగిల్ హ్యాండ్, డబుల్ గా చాపిందంట. ఈరోజు 2 చేతుల్లో నిండిపోనుగాక, నీ ఒడి నిండా నిండిపోనుగాక. ఇంకా నువ్వు అలా వెదజల్లుతున్న కొలది, చేతులు చాపుతున్న కొలది, నీ సామర్థ్యం ఎక్కువైపోయి నీ దగ్గర మిగిలిపోయి వేరే వారి అవసరతలు అక్కర్లు తీర్చడమే కాదు, నీ అవసరతలు తీర్చబడి వేరే వారి అక్కర్ల అవసరతలు తీర్చుదువుగాక. అటువంటి ధన్యత, అటువంటి ప్రత్యుపకారం నీవు నేను పొందుదుముగాక. అవును, మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఎంత అద్భుత కార్యం, ఎంత అద్భుతమైన ప్రవచనాత్మకమైన సందేశంలోకి మనం తీసుకెళ్తున్నాడు. అవును, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. అవును, ఈ 2-3 నెలలు వింటున్నాం. చాలా అద్భుతమైన కార్యం. సహోదరి మరి సిస్టర్ ఇచ్చిన సాక్ష్యం, 5 లక్షల అప్పు అద్భుతంగా తెరిపోయింది. కిడ్నీలో రాళ్ళు అద్భుతంగా బయటకు వచ్చింది. మళ్ళీ ఎక్కడైతే వెహికల్ పెట్టుకోలో అద్భుతంగా దేవుడు సాయం చేశాడు. ఏ కష్టము చేసినా అక్కడ నష్టము జరగదంట, లాభమే కలుగుతుందంట. ఎంత అద్భుతం! ఈరోజు మీ జీవితంలో ఇంకా ఇంకా అద్భుతాలు చవి చూసుదురుగాక, రుచించుదురుగాక. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఇక్కడ అంటున్నాడు, ఒక మంచి మాట అంటున్నాడు. మరి ఒక స్త్రీ అచ్చా జటమాంసం తీసుకొచ్చి యేసయ్య తల మీద, ఆ దేహం మీద మరి పోసినట్లుగా, ఇది బీదలకు ఇవ్వచ్చు, ఇది ఎందుకింత నష్టం అని అన్నట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. మరి ఇక్కడ అంటున్నాడు, ప్రభు చేసే కార్యాన్ని వాళ్ళు ఆటంకపరుస్తున్నారు, అడ్డుపడుతున్నారు. అప్పుడు ఆటంకపరుస్తారు, అడ్డుపడి మరి దెయ్యం మనుషులోంచి అడ్డుపడుతుంది. గుర్తుపెట్టుకోండి, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, కుటుంబం కావచ్చు. ఆ అడ్డు తొలగించుకొని చేసినప్పుడు వారికి మనకు ఆశీర్వాదం. మరలా అంటున్నా, బాగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలా. అంటే అక్కడ అప్పుడు చేసినట్టుగా ఇప్పుడు జరుగుతుంది. బట్ దాన్ని దూసుకొని, దాని బ్రేక్ త్రూ పగలగొట్టుకొని ముందుకు వస్తుంది ఆమె. అంటే ఆమె ఏమి చేయాలో అది చేసేస్తుంది అంతే.
ఎవరి వైపు చూస్తలేదు. అక్కడ ఆటంకపరిచే వారు ఉన్నారు. అత్తరు బుడ్డి తీసుకొచ్చింది, పగలగొట్టింది. ఈరోజు పగలగొట్టుకొని బయటికి రావాలా అంటే నీ విశ్వాసం పగలగొట్టుకొని, నీ భయాన్ని పగలగొట్టుకొని, నీ బెదురు పగలగొట్టుకొని, నీ యొక్క లోపల దాగి ఉన్న నీ ఫ్రాగ్నెన్స్ అంటే నీ అమూల్యమైన అత్తర బయటకు వెదజల్లబడాలంటే ఆ సీసా పగలగొట్టిందంట, అత్తర బుడ్డి పగలగొట్టిందంట. అలాగా నీ లోపటున్న ఈ మంచి గుణాన్ని పగలగొట్టుకొని దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో బ్లెస్ అవుతావు. బీదలు ఎల్లప్పుడు మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చంట. మీకు ఇష్టం, మీకు ఎప్పుడైనా చేయండి. ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది, నా కొరకే చేతులు చాపింది ఈమె, దాని అర్థం నా కొరకే చాపింది ఈమె. బీదలు మీకు ఇష్టం వచ్చినప్పుడు మీకు ఇష్టం అంట. ఎనీటైం మధ్యాహ్నం చేయి, రాత్రి చేయి, సాయంత్రం చేయి, నీ ఇష్టం. ఉల్లిపాయలు ఇస్తావా, మిరపకాయ ఇస్తావా, టమాటాలు ఇస్తావా, ఏం చేస్తావు? మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చునంట. ఇష్టమైనప్పుడల్లా అంట. ఎంత మంచి మాట అండి. ప్రభు అంటున్నాడు మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా చేయండి. ఇది సామర్థ్యాన్ని పెంచుతుంది, ఇది ఆర్థిక పరిస్థితులను మార్చివేస్తుంది, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కలగ చేస్తుంది. ఈరోజు అవును ఫైనాన్షియల్ గా బ్రేక్ త్రూ పొందుదుము గాక. చాచే చేతులు ఎప్పుడు చాపే చేతులు, అవును నీ చేతులు చాపుతున్న చేతులు అవును దీవనకరంగా మారును గాక. అందుకే మోషే తన చేతులు చాపినప్పుడు సముద్రము చీలిపోయింది. మోషే తన చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దీవించబడ్డారు. అమాలేకీయుల మీద యెహోషువ యుద్ధం చేసినప్పుడు యుద్ధములు జయ బేరి మ్రోగిందంట. అంటే విజయమే కలిగిందంట. అంటే చేతులు ఎత్తినా చాపినా నీ ప్రార్థనకు ఎప్పుడు జవాబు ఉంటది. ఎందుకు? నువ్వు దేవునికి చేతులు చాపుతున్నావు, దీనులకు చేతులు చాపుతున్నావు. ముడవక నీ చేతులు ఎప్పుడు చాపబడే చేతులు, ముడిచిన రోజు ఓడిపోతావు. దేవునికి వాక్యం అంటది మోషే తన చేతులు బండ మీద ఇటు అటు పెట్టుకొని, మరి ఇద్దరు హూరు ఇంకొక శిష్యులతో చేతులు బండ మీద పెట్టుకొని చేతులు చాపినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, అమాలేకుల మీద యుద్ధం చేసినప్పుడు గెలిచారు. ఎప్పుడైతే తన చేతులు బరివెక్కినాయో, బాధ కలిగినాయో, బరివెక్కినాయో, ముడుచుకున్నప్పుడు ఓడిపోవటం స్టార్ట్ అయిందంట. అవును పేదరికం వెంటాడుతుంది, భయం, బాధ, కష్టం, మళ్ళా సమస్యలు, ఇబ్బందులు. అంటే ఈ విధంగా మన చేతులు ఎప్పుడైతే ముడవబడుతున్నాయో అప్పుడు పేదరికము తన్నుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు ఎప్పుడు చేతులు చాపి విజయ పేరి, విజయ కంఠం, విజయ స్వరం, ఇంకొక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గా ఎప్పుడు బ్రేక్ త్రూలేనే ఉందువుగాక. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య మీకు నాకు అనుగ్రహించును గాక. ఓ అద్భుతమైన కార్యం అండి. ఈ ప్రవచన సందేశాన్ని వింటున్న మీ జీవితంలో ఎప్పుడు ప్రభు చేతులు నీ వైపు చాపబడి ఉండును గాక. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39 నుంచి చదవండి తల్లి. 39 నుంచి 41 వరకు. అపోస్తుల కార్యములు 9వ లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడ గదిలోనికి అతను తీసుకుని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినూ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్లను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది అతడు ఆమెకు చేయించడంట. ఈ రోజు ప్రభు చెయ్యికి ఇచ్చును గాక. నేను లేపడానికి ఆమె బ్రతికుందా ఏంది? చనిపోయిన ఆమె ప్రార్థన చేయగా బ్రతికిందంట. చనిపోయిన ప్రార్థన చేస్తే బ్రతికిందంట. ఎందుకొరకు? ఆమె ఒక దినాన పేదలకు చెయ్యి చాపింది. ఇప్పుడు పేతురు వచ్చి తన చేతులు చాపుతున్నాడు. ఒకరోజు ఆమె చేసిన అన్నిటి పట్టుకొని పేతురు శవాన్ని అక్కడ పేతురు వచ్చే లోపల ఆ మేడ గదిలో ఆమె నుంచి విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచు అతని ఎట్లా నిలిచిరి. అయ్యా ఇగో ఇది ఈ అంగీ కుట్టింది, ఇది ఇచ్చింది, ఇది చేసింది అంటే ఎన్నో రకాలుగా ఆమె చేసింది. ఆ చిన్న దాంట్లోనే, ఆ కుటుంబ విషయంలోనే, ఆ కలిగిన దాంట్లోనే, ఆ కష్టములోనే
ఆ విధవరాలై ఉండి ఇంకా అనేక విధవరాలకు, అనేక స్త్రీలకు ఈమె చేసినట్లుగా చూస్తున్నాం. పేతురు అందరి వెలుపలకు పంపి మోకాలుని ప్రార్థన చేసి ఆ శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుందంట. ఎంత అద్భుతం! అవును, ఒక దినాన ఆమె చేతులు చాపింది, ఇప్పుడు చేయి చాపలేని స్థితిలో ఆమె ఉన్నది. ఇంకో విధంగా చెప్పాలంటే మరణించి ఉన్నది. ఇప్పుడు పేతురు వచ్చి ఆత్మ ద్వారా చేతులు చాపుతాడు. తబితా లే అనగానే చేతులు చాపగానే లేచి కూర్చుందంట. ఎంత అద్భుతమైన కార్యం! అంటే ఒక రోజు నువ్వు చేతులు చాపి చాపి అలసిపోయి, ఒకవేళ కృంగిపోయి బలహీనం అయిపోయినప్పుడు దేవుని చేయి నీ మీదకి వస్తుంది, దేవుని హస్తం నీ మీదకి వస్తుంది, నీ జీవితాన్ని లేపివేస్తుంది. డెడ్ అనేది తొలగిపోయిందంట. మరణం తొలగిపోయింది, మరణం పారిపోయింది. మరణించిన ఈమె తిరిగి మరలా లేచి మళ్ళా ఇంకా ఆయుష్ని కలిగి ఉంటుంది. ఎంత అద్భుతమైన కార్యం! అవును, ఇక్కడ అంటున్నాడు, అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తాడంట. చనిపోయిన ఆమె ఇప్పుడు లేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు అవును, పేతురుకు చెయ్యిచ్చి లేవనెత్తినట్టుగా యేసయ్య తన చెయ్యి నీకు నాకు ఇచ్చి నిన్ను నన్ను నీ ఆర్థిక కుటుంబంగా, అవును, నీ యొక్క ఏ విషయంలో లేవనెత్తలేకుండా డెడ్ అయిపోయిన ఏ స్థితి ఉందో అది యేసు నామములో లివింగ్ గా మారిపోనుగాక, లైఫ్ గా మారిపోనుగాక, జీవంగా మారిపోనుగాక, ఆశీర్వాదకరంగా మారిపోనుగాక. ఇక్కడ చూస్తే చెయ్యి ఆమెను లేవనెత్తుతున్నాడు. అవును, దేవుని చెయ్యి ఇప్పుడు పేతురులో పనిచేస్తుంది. పేతురు చెయ్యి ఇప్పుడు దేవుని చెయ్యిగా మారిపోయింది. అవును, అంటున్నాడు కదా, చెయ్యిచ్చి ఆమెను లేపుతున్నాడు. ఈరోజు ప్రభు తన చెయ్యి నీకిచ్చి నీ స్థితి నుంచి యేసయ్య లేవనెత్తునుగాక, పైకి లేవనెత్తునుగాక. అందరికంటే ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అవును, పితరులు, దేవుని యొక్క వాక్యంలో దావీదు, దేవుని యొక్క వాక్యం నుంచి సొలొమోను, ఎంతమంది అయితే దేవుని యొక్క బిడలు చేతులు చాపుకొని బ్లెస్ అయ్యారు, అటువంటి సామర్థ్యము యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఎంత చక్కటి కార్యం అండి! అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తున ఆమె చేసిన కార్యాలే ఈరోజు ఆమెను బ్రతికిస్తున్నాయి. ఆమె చేసిన కార్యాలే ఆమె మీద సాక్ష్యం చెబుతున్నాయి. ఆమె చేసిన కార్యాలే పేతురుని దేవుడు కదిలించాడు. పేతురు కదిలించబడి వచ్చి ఆమె దగ్గర ప్రార్థించగా ఆ ప్రార్థన ఫెయిల్యూర్ అవుతలేదు, ఆన్సర్ గా మారిపోతుంది. ఈ రోజు నీ దగ్గర ప్రార్థన ఫెయిల్యూర్ కాదు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే చేతులు చాపుతామో, కంటిన్యూటీగా చాపుతామో, చేతులు పైకెత్తుతామో, చాచిన చేతులుగా ఎప్పుడైతే ఉంచుతామో, అవును, మన చేతిలోకి ఆర్థిక సామర్థ్యముతో పాటు ఈ లోక పరంగా కూడా దీవించబడతాము. ఈరోజు అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభుత్వనుగాక. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధుల విధవరాలను పిలిచి ఆమెను ఎలాగిస్తున్నాడు? సజీవురాలుగా అప్పగిస్తున్నాడు. మృతుల్లాగా కాదు అప్పగించేది, సజీవురాలుగా. అంటే మృతుల్లో నుంచి ఆమె లేస్తుంది, చనిపోయిన ఆమె బ్రతుకుతుందంట. ఎంత అద్భుతమైన కార్యం! ఆమె కార్యాలే ఆమెను బ్రతికించని, ఆమె చేతులు చాపిన చేతులే ఈ దినాన ఆపత్కాలమును ఆదుకున్న దేవుని చేతులు ఆమెను ఆదుకున్నట్టుగా చూస్తున్నాం. ఆమెను దీవించినట్టుగా, ఆమెను స్వస్థపరిచినట్టుగా, ఇంకో విధంగా చెప్పండి, మరణములో నుంచి లేవనెత్తి జీవాన్నిచ్చినట్లుగా చూస్తున్నాము. ఈరోజు అవును, మన జీవితం ఒకవేళ అలాగున్నట్లయితే మనకు గొప్ప కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు, నేను చూడబోతున్నా. యోబు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, 20వ వచనం. నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నరుడి విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలననియు. ఓకే ఒక్క నిమిషం. సామెతలు 22:9. సామెతలు. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననుండును. ఇది చాలాసార్లు చదివాం. ఈ విషయం మీద దేవుని యొక్క సందేశాన్ని చెప్పాను చాలాసార్లు. ఇక్కడ చూస్తే 22వ అధ్యాయం 9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననుండునంట. అంటే చాతులు అంటే ఇక్కడ ఏదైతే మనం చేయి చాపాము, ఎవరైతే చేయి చాపుతున్నారో అవును, అటువంటి వారు దరిద్రులకు ఇస్తున్నారు, అట్టి వారు దీవెన నొందెదరని దేవుని యొక్క వాక్యం అంటుంది.